రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ టీజర్ రిలీజ్ కాగా, తాజాగా 3వ పాటపై అప్డేట్ వచ్చింది. ఈసారి మెలోడీ పాట రాబోతుంది. సిద్ధంగా ఉండండి అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. ఈ నెలలోనే 3వ పాట విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు 20 కోట్లు ఖర్చు చేసినట్టుగా సమాచారం. దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 1-2 వారాల్లో సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నారట. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే షురూ అయ్యాయి. సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన 2 పాటలకు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి 3వ పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తయిన వెంటనే 3వ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా మరింతగా పబ్లిసిటీ చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారట. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన జరగండి, రామ్ అచ్చా పాటలకు పూర్తి విభిన్నంగా 3వ పాట ఉంటుందని తెలుస్తుంది. ఈసారి రాబోతున్న పాట మెలోడీ బీట్స్లో ఉంటుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా ప్రకటించారు. 3వ పాటకు సంబంధించిన అప్డేట్ను అతి త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. తప్పకుండా 3వ పాట ప్రతి ఒక్కరిని మెప్పించడంతో పాటు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుంది అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. హీరో హీరోయిన్ మధ్య సాగే ఈ మెలోడీ డ్యూయట్ సాంగ్కి సంబంధించిన రికార్డింగ్ పూర్తి అయిందని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు తన మార్కులో ఈ పాటను చిత్రీకరించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ఈ పాట అత్యంత కీలకంగా ఉంటుందట. దర్శకుడు శంకర్ కాస్త ఎక్కువగానే ఖర్చు చేసి ఈ పాటను చిత్రీకరించారు అంటూ వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా అంచనాలు పెంచే విధంగా ఉండబోతున్న ఈ మెలోడీ సాంగ్ను ఇదే నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుంది. అంజలి కీలక పాత్రలో కనిపించబోతోంది. శ్రీకాంత్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. సినిమాపై టీజర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి పక్కా పండుగను రెట్టింపు చేసే విధంగా గేమ్ చేంజర్ సినిమా ఉంటుంది అంటున్నారు. అదే సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నాడు. ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నారు. ఈ 3 సినిమాల ఫలితాల విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.